తీసుకో. రోజు ఇస్తున్నారంటే అర్థం ఏంటి? ఒక్కసారి ఈ లీవ్స్ ని టచ్ చేయి. వాట్? టచ్ చేయి. ఎలా ఉన్నాయి? సాఫ్ట్ గా ఉందండి. ఆ ముళ్ళు టచ్ చేయి. వాట్? చేయి. అబ్బా, అది అది నా ఒరిజినల్ క్యారెక్టర్. నాతో నార్మల్ గా ఉన్నంత వరకు బానే ఉంటారు. బట్ వన్స్ నా ఈగోని టచ్ చేస్తే మాత్రం నాలో ఉన్న రియల్ శివంగిని చూస్తావు. జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నాను, ఈ లవ్వు కొవ్వు అంటూ పిచ్చి వేషాలు వెయ్యటం మాని బుద్ధిగా చదువుకో. లడ్డు, ఫోన్ ఇచ్చే. ఇదిగో నీ ఫోను. ఎలా అయితేనే శివంగి నా ఫోన్ నాకు తిరిగి ఇచ్చింది. ఈ ఫోన్ లాగే తన మనసు కూడా నాకు ఇచ్చేస్తే లోహిత కట్టిన బెట్లో గెలుస్తాను. అవును, మొన్నెప్పుడో ఆశ్రమంలో ఒక ఆవిడ్ని జాయిన్ చేశాను కదా, పాపం ఆవిడ ఎలా ఉన్నారో చూసి వెళ్దాం. వచ్చావమ్మా? రామ్మా, నీకోసమే ఎదురు చూస్తున్నాం. దేని గురించమ్మా? ఎల్లుండంటే శనివారం మనం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాం. పర్టికులర్ గా ఆ రోజు ఎందుకు పెద్దమ్మా? 7 శనివారాల వ్రత పూజ మొదలు పెడదామని. వ్రతమా? ఇప్పుడేం ప్రాబ్లం వచ్చిందని సడన్ గా అలా మొక్కుకోవడానికి? మా అక్కకి లెంపలేయడానికి, మొక్కులు మొక్కుకోవడానికి రీజన్ కావాలా ఏంటి కదక్కా? పెద్దమ్మా, అక్కకి త్వరగా పెళ్లి కావడం కోసం మొక్కిన మొక్క అది. ఎంతసేపు నా పెళ్లి గోల తప్ప మీకు వేరే పని లేదా? పెద్దమ్మకి పెదనాన్నకి అంతకంటే పెద్ద కోరిక ఏముంటుందక్క? అందుకే అలా అన్నాను. చాలే ఆపు. సుబ్బు, నువ్వు చెప్పు, ఇప్పుడు ఈ రథాలన్నీ ఎందుకు? నువ్వు మీ అమ్మా నాన్నల్ని వెతకడం మొదలుపెట్టావు కదమ్మా. ఆ ప్రయత్నంలో మొదటి విజయంగా ఆ దొంగని కనిపెట్టావు. మంచిది. కాకపోతే నువ్వు చేయబోతున్న ఈ సాహసంలో ఎన్నో కష్ట నష్టాలు ఎదురు కాబోతున్నాయని జ్యోతిష్యుడు చెప్పాడా బావగారు? అవును. అనుకున్నా. చూడమ్మా, తల్లిదండ్రులుగా నిన్ను కాపాడుకోవటం మా బాధ్యత. ఎలాగూ నువ్వు మా మాట వినటం లేదు కాబట్టి ఇక ఆ దేవుడి మీదే భారం వేశాం. హోరుగాలొచ్చినా విగ్గెగరకూడదు అన్నట్టు ఆ శివంగి ఏదో దాని తల్లిదండ్రుల కోసం పోరాటం చేస్తుంది. పోరాటంలో పురుగుల్లాగా మీరెందుకు దాన్ని పీక్కు తింటున్నారు? ప్రశాంతంగా వదిలేయండి. దాని పేరెంట్స్ ని వెతుక్కుంటూ అదే ఇంట్లో నుంచి పోతుంది. మనకి పీడ విరగడవుతుంది. ఏంటి? అదే శివంగి హ్యాపీగా ఉంటుంది కదా అంటున్నా. అసలు ఇదంతా కాదు గాని అమ్మా శివంగి, మేము నీ కోసం ఈ 7 శనివారాల వ్రతం చేయాలని గట్టిగా అనుకున్నాం అమ్మా. మరి నీ మాట ఏంటి తల్లి? నువ్వు పూజ కొప్పుకొని మాతో పాటు గుడికి వస్తావా లేదా? ఫోన్లే పాపం, అంతగా అడుగుతున్నారు కదా, ఒప్పుకో అక్కా. సరే, వస్తాను. పెద్దమ్మా, హ్యాపీనా? చాలా సంతోషంగా ఉంది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. కడుపున పుట్టిన కూతుర్ని వాళ్ళెవరో కనిపారేయడమేంటో, ఆ పారేసిన కూతుర్ని వీళ్లు తెచ్చుకోవడమేంటో. తెచ్చుకున్న కూతురేమో తిరిగి మళ్ళీ ఆ గూటి గువ్వల కోసం వెతకడమేంటో. ఏంటో ఏంటో ఏంటేంటో. మాకీ సామెతల నసేంటో, నువ్విలా దెప్పి పడవడమేంటో, ఎప్పటికీ నువ్వు మారవేంటో ఏంటో ఏంటో ఏంటేంటో. సే, నన్నే విక్రిస్తావా? ఉండు. నిన్ను ఆగవే, ఆగవే.
లలిత గారు టాబ్లెట్ వేసుకోండి.